హాయ్ అండి. వెల్కమ్ టు కోనపల్లి వ్లాగ్స్. నేను మీ లావణ్యని. మేమైతే అనుకోకుండా అర్జెంటు పని మీద మా అబ్బాయి పని మీద మేము హైదరాబాద్కి రావాల్సి వచ్చిందండి, మా తమ్ముడు వాళ్ళ ఇంటికి. వచ్చిన తర్వాత మా మరదలండి మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తారు పోదామని చెప్పంటే సరే అని చెప్పి అన్నాము. మమ్మల్ని అయితే తీసుకెళ్తుందండి. మా తమ్ముడిని రమ్మంటే అక్క నాకు చాలా బిజీగా ఉంది, మీరు వెళ్ళరమ్మని చెప్పి అన్నాడు. అందుకని ఒక కారు మాకు ఇచ్చి మా మా మరదలు, మా తమ్ముడు పిల్లలిద్దరూ, నేను మా అబ్బాయి 5 మంది అయితే బయలుదేరామండి. అది ఎక్కడికి అంటే హైదరాబాద్కి 85 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ అనే ఒక ఊరు ఉందండి. ఆ ఊరు దగ్గరలో అనంతగిరి హిల్స్ అని ఒక మంచి టూరిజం ప్లేస్ అయితే ఉందండి. మా మరదలు ఎప్పుడైనా సరే మేము హైదరాబాద్కి వెళ్తే మంచి మంచి ప్లేస్లు అయితే మాకు చూపిస్తుంది. ఇక్కడ నిండా చింతకాయలు కాసిన ఒక చింత చెట్టు అయితే మాకు కనిపించిందండి. కార్లో కూర్చొని చూసేసరికి మాకు కిందనే ఉన్నట్టు కనిపించింది. చేతికి అందతే అని చెప్పి అనుకొని నేను మా మరదలు మా పిల్లలు అందరూ కూడా దిగామండి. దిగి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఆ చెట్టు కాయలు చాలా పైన ఉన్నాయండి. అక్కడ ఇద్దరు మగవాళ్ళు కూర్చున్నారండి. వాళ్ళని అడిగాము కొన్ని కాయలు కోసుకుంటాము అని చెప్పంటే వాళ్ళు హిందీలో లేదు మా సార్ వాళ్ళకి పంపించాలని చెప్పి అన్నారండి. అయినా కూడా మాకు పట్టించుకోకుండా మేము ఇద్దరం చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్లు కాయలు కోసుకుంటూ ఉంటే వాళ్ళు అనుకున్నారు కావాలండి వాళ్ళిద్దరు భూమికి జారండి ఇద్దరున్నారులే వాళ్ళకి ఏమందో పోతే కోసుకొని అని చెప్పనేసి వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదండి. మేము చాలా దూరం ట్రై చేసాము కానీ ఒక చిన్న కాయ అయితే చిక్కిందండి. ఇంకనైతే బయలుదేరేసామని చాలా లేట్ అయిపోతుందని చెప్పనేసి ఇప్పటికే బాగా 1 గంట 12:30 పైన అయిపోయిందనమాట. చూడండి చెట్టు నిండా ఎలా కాస్తున్నాను చింతకాయలు. ఇంకా మాకు అందకపోయేసరికి ఇంకనైతే మళ్ళీ బయలుదేరామండి. ఆ పోయే ప్లేస్లో చూడండి బంతి పువ్వులు, చామంతి పువ్వులు తోటలుగా వేస్తున్నారండి పొలాల్లోనూ. ఎండ అయితే విపరీతంగా ఉందండి. కారులో కూడా ఎండ వస్తుంది. మా పిల్లలు అయితే ఎండకు తట్టుకోలేక మంకీ క్యాప్లు అయితే వేసుకున్నారు. ఒక్కసారి వాళ్ళ సైజ్ చూడండి, తలకి మంకీ క్యాప్లు వేసుకునేసరికి బలవంతంగా మమ్మల్ని ఇద్దరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నట్టుగా అనిపించి మేమిద్దరం అయితే కాసేపు నవ్వుకున్నాము. ఇంకా ఎంత దూరమా అనిపించిందండి. నేను ఎంత టైం ఎప్పుడు కారులో జర్నీ చేయలేదు. ఇప్పుడైతే మనము వికారాబాద్ అనే ఊరికైతే వచ్చామండి. మా పిల్లలకి ఏదో షాపింగ్ చేయాలని చెప్పనేసి ఇక్కడైతే ఆగారు. వాళ్ళకి కావాల్సిన వస్తువు అయితే లేదనేసి మళ్ళీ అయితే వచ్చేసారండి. ఇక్కడ మళ్ళీ బయలుదేరాము. చాలా టైం అయిపోయిందండి, 12:30 దాటిపోయింది. ఇంకా కూడా చాలా దూరం వెళ్ళాలంట. నిజంగా ఇలాంటి కొండల ఏరియా, ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళేటప్పుడు మనం పొద్దున్నే కానీ వెళ్ళామనుకోండి మనకి ఎండ తగలకుండా చల్లగా సాయంకాలం దాకా ఉండేసి అన్నీ చూసుకొని రావచ్చు. మాకు తెలియలేదనమాట. మేము అప్పటికప్పుడు అనుకొని వచ్చేసరికి మాకు టైం సరిపోలేదు. ఈ ఫారెస్ట్ ఏరియా చాలా బాగుంటుందంటండి. మామూలుగా షూటింగ్లు తీసుకునే వాళ్ళు, షార్ట్ ఫిలిమ్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ తీసుకుంటూ ఉంటారంట. ఇక్కడికి వచ్చేసరికి 1 గంట దాటిపోయిందండి. అంటే 3 అవర్స్ పట్టిందనమాట మేము ఇక్కడ రావడానికి. మంచి ఆకలి మీద ఉన్నారండి అందరూ కూడా, పిల్లలు మేము అందరం కూడా. అందుకని అయితే ఫస్ట్ ఒక రెస్టారెంట్కి అయితే వెళ్దామనేసి రెస్టారెంట్కి బయలుదేరుతున్నాము. ఆ రెస్టారెంట్ పేరు టేస్ట్ ఆఫ్ వికారాబాద్ రెస్టారెంట్ అంట. ఎంతమంది ఇక్కడికి వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేసుకొని వెళ్ళాలన్నమాట. అంతేగాని ఇంకా ఎక్కడ ఏ హోటల్స్ ఏ షాప్స్ అయితే ఉండవు. ఇప్పుడైతే మీరు చూడండి చాలా బాగుంటుందండి. మేము పెడితే బాగా మంచి 1 గంట అయిపోయిందనమాట. 3 గంటల టైం అయితే పట్టింది మాకు. ఇప్పుడు చూడండి ఇదంతా కొండ ఏరియా అనమాట. అక్కడక్కడ మనుషులు పైకి కొండ మీదకి అదే ఫారెస్ట్ చూసేదానికైతే వెళ్తూ ఉన్నారు. ఈ ఫారెస్ట్కి అయితే ఒక పెద్ద కథ అయితే ఉందండి. ఇక్కడికి వచ్చిన ఒక భక్తులు మాకు చెప్పిన ఒక విషయం అయితే మీతో చెప్తున్నాను. లక్ష్మణస్వామి అండి సృహ తప్పి పడిపోయినప్పుడు ఆంజనేయ స్వామి ఒక సంజీవని మొక్క తెద్దామని చెప్పేసి కొండల దగ్గరకు వస్తాడంటండి. తనకు ఏ మొక్క తేవాలో తెలియక పర్వతాన్ని తీసుకొస్తూ ఉంటాడంట. ఆంజనేయ స్వామి సంజీవ పర్వతం తెచ్చేటప్పుడు అండి ఆ సంజీని మొక్క ఒకటి ఇక్కడ పడిపోయిందంట. అది ఇక్కడెక్కడో ఉందంటండి. అందుకని అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తే ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పనేసి కూడా ఇక్కడికి వస్తున్నారు. మేము కూర్చొని అక్కడ కాసేపు కూర్చున్నామండి. ఆ తర్వాత ఏమంటే ఒక కారులో 4 పెద్ద వయసు వాళ్ళు కుర్చీలు వేసుకొని కూర్చోన్నారు. నాకు అప్పుడు అనిపించింది ఈ కొండలు చూడటానికి ఇంత పెద్ద వయసు వాళ్ళు ఇక్కడికి రావాలా అని చెప్పారంటే అప్పుడు చెప్పుకొచ్చారండి. ఇక్కడ ఆరోగ్యం బాగాలేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారమ్మా, అందుకని కాసేపు ఇక్కడ కొంచెం ఉండేసిపోతూ ఉంటారు. ఎన్నో రకాల అనారోగ్యాలు కూడా బాగైనట్లుగా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా చెప్తున్నారండి. మనము చూడాల్సిన ప్లేస్లన్నీ కూడా దాటుకొని యువతలకు వస్తున్నామండి. ఎందుకంటే భోజనం కోసం మా మా అల్లుడు అన్నాడు ఇక్కడ చాలా బాగుంటుంది భోజనం, ఇక్కడ తిందాం రండి అని చెప్పి తీసుకొస్తానండి. అనంతగిరి హిల్స్ కానీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కానీ అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. ఓన్లీ భోజనం కోసంగా ఇక్కడికి వచ్చి తినేసి తర్వాత అవన్నీ చూసుకుంటారంట. భోజనం కోసం ఇంత దూరం రావాల్సిన అవసరమా అని చెప్పి నాకు అనిపించిందండి. కానీ ఈ హోటల్కి వచ్చిన తర్వాత అనిపించింది నిజంగా మా అల్లుడు ఎంత మంచి హోటల్ మాకు చూపించేదానికి ఇంత దూరం తీసుకొచ్చాడు అనిపించిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆలస్యం లేకుండా మీరు కూడా ఒక్కసారి ఈ హోటల్ అంతా కూడా చూసేయండి. ఎదురు పుల్లలతో ఎంతో అందంగా ప్రతిదీ కూడా ఎదురు పుల్లలతోనండి. చైర్స్ కానీ కిచెన్ కానీ అండ్
ప్రతిదీ కూడా ఎదురు పుల్లలతోనే తయారు చేస్తుందండి. చాలా చల్లగా ఉంది. ఎంత ఎండ నుంచి వచ్చినా కూడా తినకపోయినా కూడా బాడీ మనిషి ఎంతో కూల్ అయిపోతాం అనమాట. అంత బాగుంది. ఇది చూడండి, అసలు భలే ఆశ్చర్యం వేస్తుంది నాకైతే ఎక్కడ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడటము. నాకు అనిపించిందండి, ఇంత పెద్ద ఫారెస్ట్లో ఇంత పెద్ద రెస్టారెంట్ కట్టారు, ఇది ఎట్లా జరుగుతుందా అని చెప్పి అనుకున్నానండి. కానీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రాకుండా అయితే పోరంటండి. సగం కొంతమంది అయితే ఇక్కడ భోజనం చేసే దానికోసం కూడా వస్తూ ఉంటారంట. అంత బాగుంటుందంట. టేస్ట్ బాగుంటుందండి. కానీ కాస్ట్ కూడా అంతే బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. ఎవరైనా సరే ఇక్కడికి రావాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా మీరు భోజనాలు తెచ్చుకోవద్దండి. 10 రూపాయలు ఖర్చు అయితే అయింది, కానీ ఇక్కడే భోజనం చేయండి. ఇక్కడికి వచ్చి చాలా బాగుందండి టేస్ట్ కూడాను. మా అల్లుళ్ళు నాకు ఇంత మంచి సర్ప్రైజ్ ఇస్తారని అనుకోలేదండి. చెప్పకుండా, నేను నోటితో ఒక్క మాట కూడా చెప్పకుండా కామ్గా 2-3 కిలోమీటర్ల దూరం అయితే తీసుకొచ్చారండి ఈ రెస్టారెంట్ కోసం. మనం కూర్చునేదానికి పైన చూడండి గుడుగులా ఎదురు పుల్లతో ఎంత బాగుందోనో. అంతేకాకుండా దాని లోపల లైట్ కూడా అండి, ఎదురు పుల్ల లోపల లైట్లు పెట్టున్నారు. నైట్ చాలా బాగుంటుందంట. ఇప్పుడైతే మేమందరం అక్కడ కూర్చున్నామండి. మా అబ్బాయి, మా తమ్ముడు, చిన్న కొడుకు ఇద్దరు కూడా లోపలికి వెళ్ళేసి ఆర్డర్ పెట్టడానికి వెళ్ళారండి. మొన్నటిదాకా మేము ఎక్కడికన్నా వెళితే మా పిల్లలకి మేము తినిపించేవాళ్ళం అండి. కానీ ఇప్పుడు వాళ్ళకి కొంచెం వయసు వచ్చిన తర్వాత మమ్మల్ని కూర్చొని పెట్టి వాళ్ళే వెళ్ళడం, ఆర్డర్ పెట్టడం, తీసుకొచ్చడం, మాకు పెట్టడం. అప్పుడే పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయిపోయారా అనిపిస్తుందండి. మేము ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే మా మరదలు చాలా చూపిస్తుందండి. మాకు తిరిగేదానికి ఓపిక ఉండాలి, కానీ ప్రతిరోజు ఒక్కొక్క దగ్గర తీసుకెళ్ళి చూపించేది. కానీ ఈనాడు మేము చాలా రోజులైనమాట వచ్చి, అమ్మ చనిపోయిన తర్వాత మాకు ఇంట్లో పనుల వల్ల, పిల్లలు బయట చదువుతున్నందువల్ల రాలేక అక్కోళ్ళని మమ్మల్ని చాలాసార్లు అయితే పిలిచి మానుకుందండి. కాకపోతే పిల్లల దగ్గర లేకుండా నేను ఒక్కదాన్ని వచ్చి ఏం ఎంజాయ్ చేశానని చెప్పి నాకు ఇష్టపడి రాలేదు. కానీ 5 ఇయర్స్ అయితే పోయిందండి మేము హైదరాబాద్కి వచ్చి. ఇప్పుడు మా అబ్బాయి పని మీద అయితే వచ్చామనుకోకుండాను. పేరుకి మరతలండి, కానీ ఒక తోబుట్టులాగా బాగా కలిసిపోయి మమ్మల్ని బాగా చూసుకుంటుంది. ఇదో చపాతీలు, చికెన్ కర్రీ అండి. చాలా బాగుంది. అది ఏంటో నాకైతే తెలియదు. నేను ఎప్పుడు అలవాట్లేదని మేము బయటకు వచ్చి తినేది. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. మేము ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినా కూడా మంచిగా ఇంటికాడ నుంచి వండుకొని తీసుకెళ్ళేవాళ్ళం. కానీ ఈసారి మటుకు మా మరదలు వండుకోనికుండా బయట తిందామని చెప్పి తీసుకొచ్చింది. ఇది ఏందో చికెన్ ముక్క అంటండి, కానీ నాకైతే బెఫెలో ముక్క అనుకున్నాను. అంత పెద్ద ముక్క. కర్రీ కూడా చాలా బాగుందండి. ఇది చూస్తున్నాను కదండి, ఎంత బాగుందని లోపల. ఒకసారి మీకు చూపిద్దామనేసి నేను లోపలికి వచ్చి వీడియో తీస్తున్నాను. కానీ ఎవరు ఏమనలేదు, అందుకని ఫుల్గా తీశాను. లోపల కన్నా బయట చాలా చల్లగా, చాలా ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ మంచిగా బాగా ఉండిందండి తినేదానికి. అందుకని మేము బయట కూర్చున్నాము. చూస్తున్నారు కదండి ఎంత బాగుండేది రెస్టారెంట్. చూసారు కదండి లోపలంతా కూడాను. ఇప్పుడు చూడండి ఎంతంత పెద్ద వయసులు కూడా ఈ రెస్టారెంట్కి అయితే వస్తూ ఉన్నారు. అక్కడనే చూసుకుంటూ వస్తున్నట్టున్నారు. ఆ టెంపుల్స్ కూడా ఉన్నాయండి. ఒక 2 టెంపుల్స్ ఉన్నాయి. వాటిలో మీకు ఒక టెంపుల్ అయితే కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనం చూడండి, ఇది కూడా కిచెన్ అనమాట. ఇది ఎదురు పుల్లలతోనే కిచెను. సాయంకాలటప్పుడు ఈవినింగ్ స్నాక్స్ చేసేదానికి లాగుంది. చాలా బాగుంది కదండి ఈ రెస్టారెంటు. తప్పకుండా మీరు కూడా రావాలనుకున్న వాళ్ళు వచ్చినప్పుడు ఈ రెస్టారెంట్ మటుకు తప్పకుండా ఇక్కడికి వచ్చి వెళ్ళండి. ఇప్పుడైతే మేము కాస్త సోంపు అయితే నోట్లో వేసుకుంటున్నాము. ఇంకైతే బయలుదేరామండి. ఇంకా వ్యూ పాయింట్ అటు ఉందంటండి, అది కూడా చూడాలట. బయలుదేరేసి ఇక నా కొండల దగ్గరికి అయితే వెళ్తున్నామండి. పిల్లలైతే కొండల దగ్గరికి వెళ్తున్నారు. మేమైతే మొదట్లోనే కూర్చుంటున్నాం అనమాట. కారు పార్కింగ్ చేసేసి ఆడే కూర్చొని కాసేపు వెయిట్ చేస్తున్నామండి వాళ్ళ కోసము. వాళ్ళని మేమే వెళ్ళొస్తాంలే, మీరు రాలేరు అని చెప్పి అన్నారు. అట్టే నాన్న మేము ఇంత దూరం అయితే రాలేమని చెప్పి అన్నామండి. ఇక్కడ చూడండి ఒక బోర్డు అయితే వేసింది. ఇక్కడ అనంతగిరి అటవీ పరిసర గ్రామ ప్రజలకు హెచ్చరిక, చిరుతపులులు సంచరిస్తున్నాయి, జాగ్రత్త అని చెప్పి బోర్డు కూడా వేస్తుందండి. ఇక్కడ కొన్ని ప్లేస్లు మేము చూడలేకపోయామండి. వాటి ఫోటోలు అయితే మీకు పెడుతున్నాము. అవి వచ్చినప్పుడు తప్పకుండా అవి కూడా మీరు చూడండి. మాకు టైం లేక మేము చూడటం లేదు. 6 ప్లేస్లు అయితే ఉన్నాయంటండి. మీకు ఒక బోర్డు చూపిస్తాను. వచ్చినప్పుడు ఈ 6 ప్లేస్లు చూసుకోండి. పొద్దున్నే వచ్చేసి వాటర్ ఫాల్ కూడా ఉందంట. ఇక్కడ కారు పార్కింగ్ ప్లేస్ అండి. ఇక్కడ మనం కారు ఆపితే వాళ్ళు కొంత మనీ కట్టించుకొని మన కారులో పక్కన అయితే పెడుతున్నారు. ఇదేనండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి ఎంట్రన్స్ లాగా. ఈ కార్లు అయితే అన్ని లోపల పార్కింగ్ పెడుతున్నారు. ఇప్పుడు మనం చూడాల్సిన ప్లేసులు అండి, అనంత పద్మనాభ స్వామి టెంపుల్, బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్, వాచ్ టవరు, బాడు వాచ్ ఏరియా, వాటర్ ఫాలు, చెట్రీ వ్యూ పాయింట్, ఇవన్నీ ఉన్నాయంటండి. మేమైతే అవన్నీ చూడలేదు. ఇప్పుడు మీకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే చూపిస్తానండి. ఇప్పుడైతే మా పిల్లలు ముగ్గురు కూడా అక్కడ ఆ వ్యూ చూసేదానికి అయితే వెళ్తున్నారండి. అది వాచ్ టవర్, అక్కడికి అక్కడ దాకా వెళ్తామని చెప్పి వెళ్ళారు. మేమిద్దరం అయితే
నేను మా మరదలైతే ఇక్కడే కూర్చొని ఒక చిన్న టెంపుల్ అయితే ఉందండి, నందీశ్వరుడు అన్నాడు, అక్కడ కాసేపు దర్శనం చేసుకొని ఆడే కూర్చొని ఉన్నాము వాళ్ళు వెళ్ళొచ్చేదాకా. తర్వాత అయితే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే చూపిస్తారండి. ఆ స్వామి మహిమ కాస్త మీకు చెప్తాను వినండి. మామూలుగా ప్రతి గుడికి కూడా అండి యథాళము ధ్వజస్తంభం ఉంటుందండి, కానీ ఇక్కడ వెనుక భాగాన ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి స్వయంగా వెలిసాడటండి, ఎవరో ప్రతిష్ఠించింది కాదట. ప్రతి ఒక్క దేవస్థానంలో ఎక్కడైనా సరే వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఉంటుందంటండి. కానీ ఇక్కడ మాత్రం విశేషంగా ప్రతి నిత్యము ప్రతి భక్తుడు కూడా ఉత్తర ద్వార దర్శనం నుంచే రావాలి, ఉత్తర ద్వార దర్శనం నుంచే పోవాలంట. కాబట్టి ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారండి. ఇక్కడ చూడండి పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు, ఇట్లాగే నాగవేంద్ర స్వామి పడిగే ఈశ్వరుడు ఉన్నాడండి. ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే జరిగాయంట. మేము ఇక్కడ కూడా దర్శనం చేసుకొని చిన్న టెంపుల్ కూడా ఉందండి, ఇవి చూసుకొని ఇక్కడ మేము కూర్చొని ఉన్నాము. ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దిగువైపులో అండి పుష్కరిణి అనే ఒక కోనేరు అయితే ఉందండి. అక్కడ పొద్దుపోయిందండి, మీకు చూపిద్దాం అనుకునే సరిగ్గా, అందుకని నేను చూపించలేకపోయాను. అప్పుడు ఆ మార్కండేయుడు కాలంలో అంటండి అభిషేకానికి నీళ్లు దొరకలేదట. ఆ మార్కండేయుడికి అప్పుడు స్వామిని ప్రార్థన చేసుకున్నాడటండి. స్వామి అభిషేకం చేయాలంటే ఇక్కడ నీళ్లు లేవు అని చెప్పి ప్రార్థన చేసుకుంటే కాశీ నుంచి గంగాదేవి వచ్చి స్వయంగా కోనేరు రూపంలో వెలిసిందటండి. దానికి భవనాశిని అని పేరుంది. ఆ భవన అంటే పాపాలు, నాశిని అంటే నాశనం చేసేదని అర్థమండి. ఆ పుష్కరిణిలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి కాశీకి పోయి స్నానం చేసేంతటి ఫలితం అయితే వస్తుందంటండి. ఈ అనంత పద్మనాభ స్వామి పుష్కరిణిలో కాళ్ళు కడుక్కోవటం కానీ స్నానం చేయటం కానీ చేస్తే ఆ గంగానది స్నానం ఫలితం అయితే కలుగుతుందంట అని ఇక్కడ పురాణాల్లో చెప్పబడి ఉందండి. చూడండి మా మరుదులైతే రాయి మీద రాయి పెట్టి ఎలా గుడి కడుతున్నాను, నేను కూడా అలా కట్టేసి దండం పెట్టుకున్నానండి. ఇదండి చూస్తున్నారు కదండి, ఇదేనండి వ్యూ పాయింట్. మేమైతే అక్కడ దాకా వెళ్ళలేదండి, చాలామంది అయితే వెళ్ళారు, కానీ మేము అంత దూరం నడవలేమనేసి వెళ్ళలేదు. ఇద్దరిని పిల్లలైతే వెళ్ళేసి అలిసి సొలిసిపోయి వచ్చారు. చాలా బాగుందని చెప్తున్నారండి. కాసేపు అయితే అక్కడే రెస్ట్ తీసుకొని ఇకనైతే మేము మళ్ళీ బయలుదేరుతున్నామండి అనంత పద్మనాభ స్వామి దగ్గరకి. ఈ అనంత పద్మనాభ స్వామి దగ్గర అండి కార్తీక మాసంలో, ఆషాఢ మాసంలో సంవత్సరానికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయంటండి. ఇక్కడండి అనంత వ్రతము అనేటువంటి ఒక వ్రతం అయితే ఉంటుందటండి. ఇది స్వామి వారికి మాత్రమే వ్రతం అంట. అది వంశ పారంపర్యంగా చేసుకోవాలటండి, మధ్యలో ఆపకూడదట. అటువంటి వ్రతము ఈ అనంత చతుర్దశి అని వినాయక నిమజ్జనం రోజు వస్తుందటండి. ఆ రోజు ఇక్కడికి భక్తులు వేలాది సంఖ్యలో వచ్చి ఆ స్వామిని దర్శించుకుంటారంట. ఈ అనంత పద్మనాభ స్వామి అండి ఎక్కడ కూడా శైల రూపంలో అంటే పనుకొని ఉంటాడండి, కానీ ఇక్కడ మటుకు నిలుచుకొని ఉంటాడట. ఇక్కడ ప్రాధాన్యత అంటండి. ఇక్కడండి అనంతమైనటువంటి దుఃఖాలను పోగొట్టేది ఎక్కడ అంటే ఈ అనంత పద్మనాభ స్వామి దగ్గర అంటండి. సంసార దుఃఖాలను కూడా పోగొడతాడట. ఇక్కడ కోనేట్లోనండి 365 రోజులు ఎప్పుడు నీళ్లు ఉంటాయటండి. ఇది ముఖ్యంగా టూరిజం ప్లేస్ అట. ఇది ఫారెస్ట్ ఏరియా అండి. మూసీ నది కూడా అండి ఇక్కడే పుట్టిందటండి. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అమ్మ, అందరూ కూర్చోండి స్వామికి అలంకరిస్తున్నామని చెప్పారండి. మేమైతే కాసేపు కూర్చున్నాము, పొద్దుపోతున్నసరికి ఇంకా వచ్చేసామండి. ఆ స్వామిని మీకు చూపించలేకపోయాను. ఇదేనమాట టెంపుల్. ఇంకైతే మేము బయలుదేరి మెట్టుకొచ్చేస్తున్నాము. ఈ అనంత పద్మనాభ స్వామి దగ్గరకండి తెలంగాణ, ఆంధ్ర వాళ్ళే కాకుండా ఇక్కడికి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారటండి. చూసారు కదండి, ఇది ఒక చిన్న ఊటీ అని కూడా చెప్పొచ్చు అంటండి. ఎంత బాగుంటుందంట. మీరు వస్తే 6 ప్రదేశాలు చూసుకొని వెళ్ళండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. ఈసారి మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. బాయ్ అండి, మళ్ళీ కలుస్తాము.